నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఆయుర్వేదం ద్వారా ఆరోగ్యం అంటున్న ఆయుర్వేద నిపుణులు డాక్టర్ టి తారా శశాంక్ వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండలవాసి ఆయుర్వేద ప్రభుత్వ ఆసుపత్రి నందు వైద్యులు డాక్టర్ టి తారా శశాంక్ మాట్లాడుతూ ఆయుర్వేదం అనేది కేవలం రోగాల చికిత్సకే కాకుండా ఆరోగ్య పరిరక్షణకు కూడా ఉపయోగపడే ప్రాచీన భారతీయ వైద్య శాస్త్రం. చిన్న చిన్న అలవాట్లు సహజ సిద్ధమైన పద్ధతులు అనుసరిస్తే మన జీవన విధానం ఆరోగ్యవంతంగా మారుతుంది. ఉదయం వేళ లేవడం, నాలుక శుభ్రం చేసుకోవడం, గరగర కడుక్కోవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కాలానుగుణంగా ఆహారం తీసుకోవడం, తులసి, అల్లం, పసుపు వంటి మూలికలను వాడడం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నూనె మర్దన, యోగా, ప్రాణాయామం శరీరానికి బలం, మనస్సుకు ప్రశాంతత ఇస్తాయి. సమయానికి నిద్ర శరీర సమతుల్యాన్ని కాపాడుతుంది అంటూ మా SR7 టీవీ ద్వారా తెలియజేశారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్ డెస్క్. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు డాక్టర్ తారా శశాంక్, BAMS ఆయుర్వేదిక్ డాక్టర్. నేను ఈరోజు మీ ముందుకు వచ్చిన రీజన్ ఏంటి అనగా, ఈరోజు 10వ రాష్ట్రీయ ఆయుర్వేద దినోత్సవం. మనం మొట్టమొదటిగా మోడీ గారికి మనం చాలా రుణపడి ఉండాలి, ఆయుర్వేదిక్ డాక్టర్లు ఎవరైనా కానీ. ఎందుకంటే ఆయుర్వేదం అంటే కేవలం రోగులకు చికిత్స కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా అదొక భారతీయ చికిత్స శాస్త్రం ఇది. సో మనం ఎందుకోసం అంటే ఆయుర్వేదాన్ని నమ్మాల్సిందిగా భావిస్తున్నాను నేను. అలాగే ఈరోజు నేను మీకు 2-3 చిట్కాలు చెప్తాను. అది ఫాలో అయితే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. అందులో మొదటిది, మనం ఉదయం లేవాలి. ఎన్ని గంటలకి అనగా 4 గంటలకి. అది 4 గంటల సమయం, 4 గంటలే ఎందుకోసం అనగా బ్రహ్మముహూర్తం అంటే బ్రహ్మముహూర్త ఉతిష్టతే స్వస్థ రక్షణార్థకం. అంటే బ్రహ్మముహూర్తంలో అంటే ఉదయం లేచిన వాళ్ళు ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మనం రోజుకి ఒక 10 నిమిషాలు వ్యాయామం, అలాగే ఒక 20 నిమిషాలు యోగా ఆసనాలు చేయడం వల్ల మనం శరీరం ఎన్నో లాభాలు పొందుతుంది. దానిలో మీకు చెప్పాలంటే మనకు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే మనం రోజు తినే ఆహారంలో ఒక ఆయుర్వేదిక్ మూలికలు అనగా పసుపు, అల్లం, తులసి ఇలాంటివి వాడినచో మన ఆరోగ్య శైలి అలాగే మన జీర్ణశైలిను పెరుగుతుంది. సో మనం ఆయుర్వేదాన్ని వాడాలి ఖచ్చితంగా. మనం మొట్టమొదటిగా ఆయుర్వేదాన్ని నమ్మాలి, అలాగే ఆయుర్వేదంతో మనం జీవించాలి. సో అలాగే ఆయుర్వేదంతో మనం మంచిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.